హాయ్ ఫ్రెండ్స్, ఈ 10 డేస్ స్వామివారి సన్నిధిలో సేవ చేసుకునే భాగ్యం నాకు కల్పించారు స్వామివారు. ఆ విశేషాలన్నీ మీకు ఇప్పుడు చెప్తాను. ఇది ఫస్ట్ డే. అందరం రైల్వే స్టేషన్లో ట్రైన్ దిగి తిరుపతి వెళ్ళడానికి ఎదురు చూస్తున్నాము. కింద విష్ణు నివాసంలో దర్శనం కోసం టోకెన్ కోసం రైల్వే స్టేషన్లో ఎదురు చూస్తున్నాము. ఆ తర్వాత ఐడీలు కలెక్ట్ చేసుకోవడానికి స్వామివారి సేవా సదనకు వచ్చాము. ఇది మా ట్రూపు, ఈవిడి మా లీడర్ గారు. అక్కడ ఐడీలు కలెక్ట్ చేసుకోవడానికి స్వామివారి సేవా సదన్ అని చెప్పి జెంట్స్కి ఒకటి లేడీస్కి ఒకటి 2 సేవా సదన్లు ఉంటాయి. జెంట్స్ సేవా సదన్లో ఐడి కార్డులు తీసుకోవడానికి వెరిఫికేషన్కి మన ఇన్ఫర్మేషన్ అంతా గ్యాదర్ చేసి మన ఆధార్ కార్డులన్నీ వెరిఫై చేసి మనకు ఐడి కార్డులు ఇస్తారు. అక్కడి నుంచి బయటకు వచ్చాము. మంచు చూసారా అండి ఎంత చల్లగా ఉందో. కొండ ప్రాంతం అయ్యేసరికి సేవా సదనం మొత్తం చాలా చల్లగా ఉంది. ఈ మంచులో సేవ చేసుకున్నాము. చాలా ఆనందంగాను ప్లెజెంట్గాను ఉంది. ఈ సేవా సదనం మొత్తం 4 ఫ్లోర్ల బిల్డింగ్ అండి. మొత్తం 3 ఫ్లోర్లలో ఉంటారు. సేవా సదనంలో అందరూ డ్రెస్ కోడ్ అయితే ప్లెయిన్ ఆరెంజ్ శారీ అండి, మెరూన్ కలర్ బార్డర్ అండి. చూసారండి అంత కలర్ఫుల్గా ఉందో. సేవా సదనానికి బయలుదేరుతున్న వీళ్ళందరూ సేవకులండి. మేమైతే ఆ రోజే వచ్చాం కదా, మాకైతే ఐడి కార్డులు కలెక్ట్ చేసుకోవడమే ఆ రోజు పని. చూసారా ఐడి కార్డులు. వీళ్ళు కూడా సేవలో ఉన్న సీనియర్ సిటిజన్స్ అండి. వీళ్ళు ఏ సేవ చేయకపోయేసరికి ఇలా ఐడి కార్డులు ఇవ్వడం అనేది వీరి సేవ. అది ఐడి కార్డులు ట్రూప్ మొత్తానికి ఇలా ఇస్తారు. తర్వాత పైన వేసుకోవడానికి ఆరెంజ్ కలర్ స్కార్ఫ్ కూడా స్వామివారి బొమ్మ ఉందని చెప్పి స్వామివారి సేవలో అని చెప్పి స్కార్ఫ్లు కూడా వాళ్ళే ఇస్తారు. మా ట్రూప్ మొత్తం వెరిఫికేషన్ కోసం లైన్లో నిలబడ్డామండి. ఇదే మా ట్రూపు. మా ట్రూప్లో మొత్తం 13 మెంబర్లు వచ్చామండి. 3 జెంట్స్, 10 మంది లేడీసు. ఇదేనండి మా సదనానికి ఇచ్చిన సేవా సదనంలో ఇచ్చిన మా బ్లాక్ అన్నమాట. ఇదే మా బెడ్. ఇవి బంకర్ బెడ్స్ అండి, పైన కింద ఉంటాయి. అంతా నీట్గా ఉంది, కంఫర్ట్గా ఉంది. కాకపోతే వాతావరణం బాగా చల్లగా ఉందండి. ఇది సేవా సదనంలో సత్సంగ హాల్ అండి. ఇక్కడ స్వామివారి టీటీఆర్ అనుబంధ సంస్థల దేవాలయాల గురించి ప్రతి ఒక్క ఫోటో ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుందండి. మనం నిదానంగా చదువుకోవచ్చు. ఇది లడ్డూ కౌంటర్. మాకు 10 రోజులు ఈ లడ్డూ కౌంటర్లో డ్యూటీ పడిందండి. లడ్డూ కౌంటర్ అయితే తీయగలిగాం, కానీ ఎక్కడా ఫోన్లు అయితే అలౌడ్ లేదండి. అందులోనూ మేము సేవ చేస్తున్నప్పుడు మేము డ్యూటీలో ఉండగా ఫోన్లు అలౌడ్ ఉండదండి. అందుకే మీకు ఓన్లీ లడ్డూ కౌంటర్నే చూపిస్తున్నాను. డ్యూటీలో బ్రేక్ వచ్చినప్పుడు బయటకు వచ్చినప్పుడు రిలాక్స్ అవ్వడం కోసం మేము అక్కడ కూర్చుంటామండి. అక్కడ తీసిన క్లిప్స్ ఇవి. చూసారా అండి ఎంతమంది జనం ఉన్నారు. మొత్తం 2 ఫ్లోర్ల లడ్డూ కౌంటర్స్ అండి, పైన కింద. ఇది స్వామివారి ఆలయ ప్రాంగణం అండి. తిరుపతిలో ఈ ప్లేస్లో కూర్చుంటే చాలండి, టైం మొత్తం ఎలా గడిచిపోతుందో ఎలా స్పెండ్ చేస్తున్నామో మనకే అర్థం కాదు. అంత ప్రశాంతంగా ఉంటుంది. మా ట్రూప్ బయలుదేరుతుందండి. ముందున్న వాళ్ళు మా టీం మెంబర్సే. వాళ్ళకి కొబ్బరికాయల దగ్గర కొంతమందికి డ్యూటీ పడిందండి, కొంతమందికి ఏమో లడ్డూ కౌంటర్ దగ్గర పడింది. ఒక్కొక్క చోట ఫోన్ అలౌడ్ ఉంటుంది, ఒక్కొక్క చోట అలౌడ్ ఉండదు. మేము కొన్ని చోట్లకైతే తీసుకెళ్ళాము, కొన్ని చోట్లకైతే తీసుకెళ్ళలేదండి. ఇది స్వామివారి కొబ్బరికాయలు కొట్టే ప్రదేశం అండి. కొబ్బరికాయల డ్యూటీ అయితే నైట్ టైం పడిందండి. మా టీంలో వచ్చిన మెంబర్స్ అయితే చాలా సఫర్ అయ్యారు. అందులో చలిగాలికి డ్యూటీ చేయాలి కదండి. మాకైతే షిఫ్ట్లు మార్చమని చెప్పారు. కావాలంటే మీ టీంలో మీరే మెంబర్స్ అడ్జస్ట్మెంట్ చేసుకోండి అన్నారు, కానీ మేమైతే చేసుకోలేదండి. ఇదైతే స్వామివారి నాద నీరాజనం మండపం అండి. ఇక్కడేమో స్వామివారికి కచేరీలు, డ్యాన్సులు, ప్రవచనాలు చేస్తారు. ఇది దీపారాధన చేసే ప్రదేశం అండి. అందరూ ఇక్కడ స్వామివారి ఎదురుగుండా దీపారాధన చేసుకుని కొబ్బరికాయలు కొట్టుకోవడానికి ఉండే ప్రదేశం ఇది. మేము కూడా ఇక్కడ కొబ్బరికాయ కొట్టుకుని స్వామివారికి 365 ఒత్తులు వెలిగించుకున్నాము. స్వామివారి సేవకు వచ్చే ప్రతి బ్యాచ్కి కంపల్సరీ లక్కీ డిప్లో ఒకరోజు స్వామివారి సన్నిధిలో సేవా డ్యూటీ వేస్తారండి. మాకు దేవుడిచ్చిన భాగ్యంగా జనవరి 1 రోజు ఆ భాగ్యం దక్కింది. స్వామివారి సన్నిధిలో స్వామివారే టికెట్ ఇచ్చినందుగా పోలీస్ విజిలెన్స్ ఆఫీసర్ చేతుల మీదుగా స్వామివారి సన్నిధిలో 5 గంటలు డ్యూటీ చేసే భాగ్యం అయితే నాకు కలిగిందండి. ఇది వెంగమాంబ కౌంటర్ అండి. ఇక్కడ నిత్యాన్నదానం నిరంతరంగా జరుగుతూనే ఉంటుంది. ఇది
ఇది సేవా సదనం పక్కనున్న బాట గంగమ్మ తల్లి అమ్మవారి గుడి అండి. చాలా మహిమగల అమ్మవారంట. మా బ్యాచ్లో వచ్చిన మా లీడర్ గారు పోయినసారి వచ్చినప్పుడు వాళ్ళ ఇంట్లో శుభం జరిగితే చీర పెడతానని అమ్మవారికి మొక్కుకున్నారంట. అమ్మవారు ఆ కోరిక నెరవేర్చారు. అందుకని మా లీడర్ గారు ఆ మొక్కు తీర్చుకున్నారు. శుక్రవారం రోజు వెళ్ళామండి. అమ్మవారు కదా, శుక్రవారం దర్శనం చేసుకుంటే మంచిదని వెళ్ళాము. అభిషేకం చేశారండి. చూడ్డానికి 2 కళ్ళు చాలలేదు. ఇక్కడ మళ్ళీ లడ్డూ కౌంటర్లో అండి ఇంకో రోజు సేవ చేసుకున్నాము. ఆ రోజు క్లిప్పింగ్స్ ఇవి. విశేషాలు పంచుకోవడానికైతే చాలా ఉన్నాయి, కానీ ఎప్పుడు పడితే అప్పుడు ఫోన్ ఎలోడ్ లేని ప్రదేశం కదండి తిరుపతి అనేది. అందుకని సాధ్యమైనంత వరకు ఫోన్లు ఎక్కడైతే పర్మిషన్ ఉంటుందో అక్కడ వరకు కొన్ని క్లిప్పింగ్స్ తీసి ఈ వీడియోలో అయితే మీకు ఇస్తున్నాను. మ్యూజియం పక్కనున్న అనంతాలవారి తోట అండి ఇది. స్వామివారిని గడ్డం పలుగుతో కొట్టిన వంశీకులు ఈ తోటలో ఉన్నారండి. వాళ్ళు స్వామివారి సేవని ఇప్పటి వరకు ఆ వంశీకులు చేసుకుంటున్నారు. వాళ్ళు వచ్చిన భక్తులకి సేవకులకి ప్రతి శనివారం భోజనాలు పెడతారు. ఈ తోట చూసారండి, చాలా అందంగా ఉంది. అనంతాలవారి తోట చాలా పెద్దవారండి. వాళ్ళ ఆశీర్వాదం తీసుకున్న చాలా మంచిదే. ఇదే లడ్డూ కౌంటర్లో వెనక భాగం అండి. మామూలు వాళ్ళకి ప్రవేశం ఉండదు. ఇది మేము డ్యూటీ చేసిన గది. లడ్డూలు 50 చొప్పున ఎన్ని ట్రేలు వస్తాయో అన్నీ కౌంటింగ్ ఉంటుందండి. కౌంటర్కి 20 to 30 years ఎంప్లాయీని ఒకళ్ళని పెడతారు. వాళ్ళ కింద సేవకుల్ని హెల్ప్ కింద పెడతారు. ఇదే లడ్డూ కౌంటర్. ఆ రోజు జనం కొంచెం తక్కువగా ఉన్నారండి, మేము డ్యూటీ చేసిన లాస్ట్ రోజు. ఇది బ్యాక్ సైడ్ అండి. ఆ అబ్బాయిని పర్మిషన్ అడిగి తీసుకుని ఈ కొన్ని క్లిప్పింగ్స్ అయితే మీకు అందజేస్తున్నాను. ఇది లడ్డూ కౌంటర్ బయట సైడ్ అండి. ప్రతి ట్రే కూడా క్లీన్ చేయకుండా మళ్ళీ నెక్స్ట్ డే లడ్డూలు అయితే పెట్టరండి. ఆ క్లీన్ చేయడానికి కూడా మీకు చూపించడానికి ఇది చూపిస్తున్నాను. ట్రేలు చూసారండి ఎన్ని ట్రేలు ఉన్నాయో. ఈ ట్రేలు క్లీన్ చేయడానికి పెద్దది మిషన్ ఉంటుందండి. ప్రతి ట్రే కూడా జాగ్రత్తగా నీట్గా హాట్ వాటర్తో క్లీన్ చేసే మిషన్ అండి ఇది. చూసారా, ప్రతిరోజు ఇట్లాగే ప్రతి ట్రే కూడా క్లీన్ చేస్తారండి. స్వామివారి ప్రసాదం అంత టేస్ట్ ఉంటుంది అంటే వెనక సేవ చేసే వెనక ఎంత పని ఉంటుందో మనం చాలా వరకు చూడొచ్చు. ఇది వరాహస్వామి గుడి దగ్గరండి. మేము డ్యూటీ దిగి లాస్ట్ రోజున బయటకు వచ్చాము. దీని పక్కనే కోనేరు ఉంటుంది. ఒకరోజు అందులో అయితే స్నానం చేశాము. ఇది మేము చివరి రోజు అండి. మా స్కార్ఫులు ఐడీలు సదనంలో అప్పచెప్పేసి మేము దర్శనానికి పర్మిషన్ తీసుకోవడానికి అక్కడ చెకింగ్ రాయించుకోవాలండి. అక్కడికి వచ్చి వెయిట్ చేస్తున్నాం. ఇది అక్కడ వెయిటింగ్ హాల్ అనమాట. రోజు స్వామివారి సేవకి వెళ్ళేటప్పుడు సేవ చీర కట్టుకుని వెళ్ళాలి, అప్పుడు దర్శనం ఉండదు. కానీ చివరి రోజు మాత్రం ఇంటికి వెళ్ళే రోజు వాళ్ళు సేవ చీర మీదే మాకు దర్శనం ఇస్తారు. ఆ ఐడి కార్డు మీద ఒక లడ్డు కూడా ఫ్రీగా ఇస్తారండి. ఇది చివరి రోజు. మేము ఒక రోజు జీడిపప్పు కటింగ్ ప్రాసెసింగ్ కూడా వెళ్ళామండి. ఇది ఆ వీడియో. జీడిపప్పు కటింగ్ అంటే స్వామివారి సేవలో ఒకరోజు ఇది పర్మిషన్ ఉన్నా లేకపోయినా కావాలని చేసుకునే పని అండి. ఇది మాకు ఇంట్రెస్ట్గా ఉండడం కోసం ఈ పని కోసం మేము వెళ్ళాము. ఇక్కడ కూడా ఫోన్ ఎలోడ్ ఉండదండి. కాకపోతే చూపించాలి, వీడియోలో అన్నీ తెలియాలి మన సబ్స్క్రైబర్స్కి అని చెప్పి ఈ వీడియో తీశాను. ఈ వీడియోలో చూసారా, ప్రతి ఒక్కరూ మాస్క్ పెట్టుకున్నారు. మాట్లాడేటప్పుడు తుంపర్లు స్వామివారి ప్రసాదాన్ని ఎంగిల్ చేయకుండా ఉండడం కోసం ప్రతి ఒక్కరు మాస్కులు పెట్టుకునే ఆ డ్యూటీ చేయాలన్నమాట. ఇది ఇష్టపూర్వకంగా చేయొచ్చు, కొంతమంది డ్యూటీ పరంగా అలాట్ చేస్తారు. మేమైతే ఇష్టపూర్వకంగా వెళ్ళి కాసేపు చేసి స్వామివారి సేవ చేసి వచ్చాము. మాకైతే డ్యూటీ మొత్తం 7 days లడ్డూ కౌంటరే పడిందండి. జీడిపప్పు పని అంటే మా పని కదా, మేము చేసే వ్యాపారం కూడా ఇదే కాబట్టి అందుకే ఒక్కసారి చూసొద్దామని చెప్పి సరదాగా వెళ్ళామండి. స్వామివారి సేవ అండి, అక్కడ బాగుంటుంది. చుట్టూ స్వామివారి పాటలు పెడతారు మనకి కాలక్షేపానికి. ఆయన పాటలు వింటూ బాగా చదువుకోవచ్చు, బాగా మననం చేసుకుంటూ ఆ పనిని మనం శ్రద్ధగా చేసుకోవచ్చు అన్నమాట. నోట్లో నుంచి తుంపర్లు పడకుండా స్వామివారి ప్రసాదం ఎంగిలి కాకుండా చాలా జాగ్రత్తలు తీసుకుంటారండి. 7 రోజులు సేవ పూర్తయ్యాక మా బ్యాచ్ మొత్తం కింద నారాయణవనం అవన్నీ చూడడానికి ఒక వెహికల్ అయితే మాట్లాడుకున్నామండి. ఇది సేవా సదనం బయట. కారులో జర్నీ చేసేటప్పుడు
ఈ వీడియో అయితే షూట్ చేశానండి. కారులో మా వెహికల్కి 4 వెహికల్స్ ముందండి పెద్ద యాక్సిడెంట్ అయితే జరిగింది. జస్ట్ ఫ్యూ సెకండ్స్లో కొండ డౌన్ అవుతుంది అనంగా. ఈ గుడి అయితే అండి సురటపల్లి అని చెప్పి స్వామివారు ఈ ఊరి ప్రత్యేకత అంటే ఏంటంటే అండి, ఇది శివుడి క్షేత్రం. ఈ క్షేత్రంలో శివుడు మనిషి రూపంలో సేద తీరుతున్నట్టుగా ఉంటారు. ఈ గుడిలో స్వామివారిని పల్లి నారాయణ స్వామి అని పిలుస్తారండి. ఎందుకని అలా పిలుస్తారంటే తమిళంలో పల్లి అంటే సేద తీరుతున్నట్టు అర్థం అంట. స్వామివారు విషం మింగినప్పుడు అమ్మవారి ఒళ్ళో సేద తీరిన ప్రదేశం అంటండి ఇది. ఇక్కడ దక్షిణామూర్తి విగ్రహం ఉందండి. దక్షిణామూర్తి భార్యతో సహా దర్శనమిచ్చే ఏకైక క్షేత్రం అంటండి. ఈ క్షేత్రంలో 2 ప్రసిద్ధాలు ఉన్నాయి. ఆ 2 కూడా అమ్మవారు కానీ అయ్యవారు కానీ చూడడానికి చాలా అందంగా ఉన్నారండి. 2 కళ్ళు చాలలేదు. ఇదిగోండి ఆ విగ్రహాల నమూనాలు ఇక్కడ మీకు చూపిస్తున్నాను చూడండి. స్వామివారు ఇలా సేద తీరు ఉంటారు అమ్మవారి ఒళ్ళో. దక్షిణామూర్తి పక్కన భార్య ఉంటుంది. ఇక్కడే అన్నదానం చేశారండి. నిత్యాన్నదాన పథకం ఉందంట. మేము ఇక్కడే భోంచేసాము. ఇది నాగులాపురం అండి. మేము చూసిన 2వ గుడి. ఇక్కడ గుడి విశేషత ఏంటంటే వేదములను ఒక రాక్షసుడు అపసంహరిస్తే ఆ రాక్షసుణ్ణి మత్స్యావతారంలో స్వామివారు సంహరించి ఇక్కడ వెలిసారని ప్రసిద్ధండి. ఇక్కడ స్వామివారిని కూడా వేదనారాయణుడు అని పిలుస్తారు. ఈ ఊరి పేరు నాగులాపురం. ఇది మేము చూసిన 2వ గుడి. ఆ గుడి యొక్క విశేషాలు ఇక్కడ ఉన్నాయండి. ప్రతి సంవత్సరం ఇక్కడ కోనేరులో మార్చి 26, 27, 28 తారీఖుల్లో సేవ చేస్తారంట. ఇక్కడ విశేషం ఏంటంటే స్వామివారి కిరణాలు డైరెక్ట్గా విగ్రహం మీద పడతాయంటండి. ఈ ఫారినర్స్ ఉన్న గుడి అండి. మేము చూసిన 3వ గుడి కళ్యాణ వెంకటేశ్వర స్వామి గుడి. ఫారినర్స్ చూసారా అండి ఎంతమంది ఉన్నారో. మేము వెళ్ళినప్పుడు మాతా విజయశ్రీ మాత వారు వచ్చారు. ఆవిడ్ని సేవించుకోవడానికి చాలామంది ఫారినర్స్ వచ్చారు. వాళ్ళ కట్టుబొట్టు చూసారా ఎంత పద్ధతిగా ఉందో. స్వామివారు ఇది నారాయణ వనం అంటారండి. స్వామివారు పద్మావతి దేవిని పరిణయవాడిన ప్రదేశం అన్నమాట. ఇక్కడే మేము అమ్మవారికి పెళ్ళప్పుడు నలుగుపిండి చేసిన తిరగలి కళ్యాణ మండపం అవన్నీ చూసామండి. చాలా బాగుంది. ఆ ఫారినర్స్ అందరూ ఎంత పద్ధతిగా మన సాంప్రదాయాలకి ఎంతైతే విలువిస్తున్నారో అన్నీ ప్రత్యక్షంగా చూసామండి. ఇది సొరకాయల స్వామి జీవ సమాధి అని చెప్పి అక్కడ చూసామండి. స్వామివారు ఒక ఆశ్రమంలో జీవ సమాధి అయిన ప్రదేశం అన్నమాట. ఆ గుడికి